ఇప్పుడు నేను వెళ్ళి ఒక చాట్ పని చేయాలంటే నా ఇగో ఎంత హట్ అవుద్ది, ఎంత అవమానంగా అనిపిస్తుంది. అది అక్కడ అవమానించినట్టు కాదు, కానీ నేను ఒకప్పుడు అలా ఉండి ఇలా వచ్చేసరికి అంటే ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాము అని చెప్పి ఒక చిన్న బాధ. సో మై టీనేజ్ ఆల్ వెంట్ విత్ థింకింగ్ ఆఫ్ దిస్ థింగ్స్. అంటే మీరందరు కాలేజ్కి వెళ్ళి ఆ టైంలో ఐ సఫర్డ్ ఎ లాట్. సో మై జర్నీ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ విత్ శాంత్రోజింగ్. శాంత్రోజింగ్ మై ఫస్ట్ కార్, తర్వాత వర్ణ, తర్వాత క్రూజ్ తర్వాత 3 Volvos ఐ బాట్. ఓకే. దాని తర్వాత మధ్యలో సివిక్ కొన్నా, i20 కొన్నా, బెంచ్ కొన్నా, BMW కొన్నా, 2 Porsche కొన్నా, ఒక AMG కొన్నా, మళ్ళీ ఇప్పుడు లాంబోగినికి వచ్చా. ఇవన్నీ కూడా ఎస్కలేట్ అవుతా వచ్చా. ఎస్కలేట్ అవుతా వస్తే కొద్ది నాతో పాటే కస్టమర్ బడ్జెట్, కస్టమర్ లైఫ్ స్టైల్ ఆల్సో చేంజ్డ్. ఒకప్పుడు నాతో పాటు జింగ్ ఉన్నాడు, ఇవాళ అతను కూడా బెంచ్కి వచ్చాడు. నాదొక టిపికల్ కమర్షియల్ బిజినెస్ మెంటాలిటీ బ్యాక్గ్రౌండ్. మేము ఇలానే ఆలోచిస్తాం. అవును, అట్లా ఆలోచిస్తే నాలాగున్నోడు కూడా అలానే ఆలోచిస్తాడు. ఇఫ్ యూ సీ ఏ 50 crores పర్సన్, ఒక 100 crores పర్సన్, ఒక వెల్ సెటిల్డ్ రియల్ ఎస్టేట్ పర్సన్ ఆర్ వెల్ సెటిల్డ్ బిజినెస్ టైకోన్, హీ డజంట్ టాక్ టు ఎనీవన్. వాడు మాట్లాడితేనే స్కాన్ చేస్తాడు, నాకేమైనా పనికొస్తాడా. ఇఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఈస్ జస్ట్ హంబల్ బ్యాక్గ్రౌండ్, ఒక బిజినెస్ కాదు, ఒక జాబ్ పీపుల్, ఇదంటే మీకు ప్రేమలో ఆప్యాయతలు ఇవన్నీ ఉంటాయి. బిజినెస్ పీపుల్ అదే కస్టమర్ కొనకపోయినా ఏం చేసినా లేకపోయినా స్టోర్కి వచ్చారా అంటే వాళ్ళకి అంబియన్స్ ఎక్కువ, ఫుల్ ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. కల్చర్ చాలా ఐ సీన్ దట్. కల్చర్ కొంచెం సీరియస్ గా తీసుకుంటారు. కొనకపోతే వాడిని మనిషిలా చూసేవాడిని కాదు. అంటే నా బాధ ఏంటంటే నేను ఇన్ని కోట్లు పెట్టుకున్నా, రోజంతా వదిలేసుకుని, ఫ్యామిలీని వదిలేసుకుని కష్టపడుతున్నా, ఇది ఇవ్వటానికి వస్తావేంటి థింకింగ్. తర్వాత ఆలోచించా, అసలు వాడు నీ మాట ఎందుకు వినాలి? నీ బాధలు నీ, వాడి బాధలు వాడి. అంటే ఒక కస్టమర్ కొనకుండా వెళ్ళిపోతే ఇమ్మీడియట్ గా నా కేర్ వెళ్ళిపోతుంది. నా పర్సనే ఫోన్ చేస్తాడు మళ్ళీ, అది నేను మొత్తం నేను బయట ఉన్నా సరే నాకు రికార్డింగ్ వినిపించాలా, ఏం మాట్లాడారు, ఇంత కేర్ ఏ షాప్ లో తీసుకుంటారు. నాకు ఆ పిచ్చి నచ్చింది, బాగా నచ్చింది. కస్టమర్ కొనకపోయి నాకు అనవసరం, అతను ఏం ఫీల్ అవుతున్నాడు అనేది నాకు తెలియదు. సో ఇంత జాగ్రత్త, నేనున్న పొజిషన్ కి, నేను సంపాదించేదానికి నాకు ఇప్పుడు కొంటే ఏంటి, కొనకపోతే ఏంటి అని వదిలేయచ్చు. కానీ అట్లా ఒక్కొక్క రూపాయి అయితే నేను ఇవాళ నాకు ప్రతిరోజు పండగే. ఏ రోజు ఇవాళ నాకు స్పెషల్ అని ఉండదు. సో ఈ మెచ్యూరిటీ రావడానికి అంటే ఫిట్నెస్ మీద సో ఇన్నాళ్ళు తర్వాత ఈ మధ్య డివోషనల్ ఎక్కువైపోయా. ఓకే, ఇంట్రెస్టింగ్. ఓకే, అది దట్ మేడ్ మీ నెక్స్ట్ లెవెల్. అంటే ఇట్లా వాట్ చేంజ్, ఏదైనా ఒక ఇన్సిడెంట్ వల్ల? డివోషనల్ స్పిరిచువల్ రెండు కూడా ఉంటాను. బట్ దీంట్లో కూడా ఒక చిన్న డిసిప్లిన్ ఉంటది. ఇఫ్ యు సీ మై స్టోరీస్, సండే చూస్తే 12 o'clock పబ్ లో ఉంటది స్టోరీ, 4:30కి మళ్ళీ శివుని గుడిలో అభిషేకం ఉంటది. కార్తీక మాసంలో అయితే 3:30 ఐ విల్ గో టు టెంపుల్, టిల్ 6:30 ఐ విల్ బి దేర్. బట్